అందరికీ నమస్కారం। ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది। తుమ్మలపల్లి క్షేత్రం దగ్గర ఈరోజు జ్యోతిరావు పూలే విగ్రహానికి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ గారు దేవినేని అవినాష్ గారు, అలాగే మన మల్లాది విష్ణు గారు, ఆసిఫ్ గారు, ఇంకా పార్టీ నాయకులు పెద్దలు అందరూ ఈరోజు వచ్చి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది। 18th సెంచరీలోనే ఏ రకమైన ఆలోచన చేశారు జ్యోతిరావు గారు పూలే అని అన్నది ఈరోజు మహిళలుగా మేము ఈరోజు స్వతంత్రంగా బయటకు వచ్చి రాజకీయంగా కూడా మేము బయట తిరుగుతున్నాము అంటే ఆ రోజు జ్యోతిరావు పూలే గారు వేసిన మహావిత్తనమే ఈరోజు మహిళల పట్ల ఇంత స్వేచ్ఛగా మహిళలు తిరగలుగుతున్నారు। ఎందుకంటే ఆ రోజు జ్యోతిరావు పూలే గారు 18th సెంచరీలో మహిళలు ఎవరు బయటికి రాలేని పరిస్థితుల్లోన సావిత్రిరావు పూలే గారిని విద్యావేత్తను చేసి ఆమె ద్వారా మహిళలకి విద్య అభ్యసించే విధానంలోన ఈరోజు ఇంత మహిళలు అన్ని రంగాల్లోన ముందుండే విధానంలో ఆ రోజు సావిత్రిరావు పూలే ద్వారా ప్రతి ఒక్క మహిళ విద్యావేత్త అవ్వాలి, ప్రతి ఒక్క మహిళ విద్యను అభ్యసించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు చేసిన సంస్కరణే ఈరోజు మహిళలుగా మేము ఇంతమంది బయటికి రావటము, అన్ని రంగాల్లోన ముందుండడం అన్నది జరుగుతుంది। అదే ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 50% రిజర్వేషన్ పెట్టి 2019 నుంచి 24 లోపు మహిళల్ని ప్రోత్సహిస్తూ, విద్యను ప్రోత్సహిస్తూ, బాలికలకు విద్యను ప్రోత్సహిస్తూ అన్ని రకాలుగా మహిళలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మా అభినవ్ పూలే జగన్మోహన్ రెడ్డి గారని నేను గర్వంగా తెలియజేయగలను। ఈరోజు బీసీలకు కానీ మహిళలకు కానీ 9 కార్పొరేషన్లో మేయర్గా ఇవ్వటం జరిగింది। జడ్పీ చైర్పర్సన్లు కూడా బీసీ మహిళ ఉప్పల హారిక గారిని పెట్టడం జరిగింది। మంత్రివర్గంలో 11 మంది మంత్రుల్ని ఈరోజు బీసీని పెట్టడం జరిగింది। ఇన్ని రకాలుగా బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనారిటీలకు కానీ అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు। 4 సార్లు సీఎంని, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకున్న వాళ్ళు, బీసీ వెన్నెముక్క అని చెప్పుకున్న వాళ్ళు ఈరోజు బీసీలని ఏం ఉద్ధరిస్తున్నారు, బీసీలకు ఏం చేస్తున్నారు, బీసీల పట్ల మీ వ్యవహారం ఏంటి అన్నది మేము డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాం। చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత వరకు 50% రిజర్వేషన్ చేయాలన్న సంగతి తెలియలేకపోయిందా? ఈ 40 ఏళ్ల ఇండస్ట్రీలను ఒక్కసారి కూడా మహిళల్ని ముందుకు తీసుకురావాలి, మహిళలకి అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇవ్వాలన్నది 40 ఏళ్ల ఇండస్ట్రీకి ఎందుకు తెలియలేకపోయింది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రశ్నించే హక్కు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఏ ఒక్క ముఖ్యమంత్రికి లేదు। అంత గొప్ప స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అంత గొప్పగా ఆయన పరిపాలన చేశారు, అంత గొప్పగా మహిళా ఉద్ధరణకి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని నేను గర్వంగా తెలియజేసుకుంటూ మా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరము ఈరోజు అభినవ్ పూలే అయిన మా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం।